బ్రహ్మజ్ఞానమే. హరి ఓం స్వామీజీ. ఈ రోజున సామాన్య జనులైనటువంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క వృత్తి వ్యాపారాలని ఉద్యోగాలు నెరవేర్చుకుంటూ కూడా బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందవచ్చు, దానికి సాధన ఎలా చేయాలి, అదేవిధంగా బ్రహ్మజ్ఞానం పొందితే ప్రయోజనం ఏంటి, మీ వాక్కు ద్వారా వినాలని కోరుకుంటున్నాం. బ్రహ్మజ్ఞానం అనేది కేవలము సాధు సత్పురుషులకు సంబంధించిందే కాదు స్వామీజీ. ప్రపంచంలో సమస్త మానవాళికి అది అవసరం. సాధు సత్పురుషులు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటూ ఉంటారు స్వామీజీ. ప్రపంచంలో ఉన్నటువంటి సంసారికులు, గృహస్థులు వీళ్ళకు తప్పకుండా బ్రహ్మజ్ఞానం కావాలి. అవునులేండి. ఎందుకనగా వారి యొక్క జీవనంలో అనేక సమస్యలు, దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి. అవును స్వామీజీ. అవి దేని ద్వారా కూడా తొలగించుకోలేరు. అవునులేండి. దుఃఖాలు పోవడానికి ఈ మానవునికి ధన సంపదలు ఏమి ఉపయోగపడవు. వాటి ద్వారా దుఃఖం పోదు. అవును. జ్ఞానం ద్వారా మాత్రమే పోతుంది. కాబట్టి మానవుడికి దేహాత్మ భ్రాంతి పోవడానికి బ్రహ్మజ్ఞానమే కావాలి. అంటే బ్రహ్మజ్ఞానం ద్వారా అన్ని కష్టాలు పోతాయని ఎలా చెప్పగలుగుతారు? అన్ని కష్టాలు కూడా పోతాయి. ఎందులకు అనగా మనస్సు ప్రపంచం యందు ఆసక్త చిత్తమైనప్పుడు మాత్రమే మనిషికి దుఃఖం వచ్చేస్తుంది. అవునులేండి. అందువల్ల అది ప్రపంచం మీద ఆసక్తితో వెలిగి దేహం కూడా ఈ ప్రకృతిలోని భాగమే కాబట్టి దేహం కూడా తానుగాను అనే జ్ఞానము సంపూర్ణంగా దృఢీకృతమైనప్పుడు, హృదయంలో దృఢమైనప్పుడు అతడు ఎట్టి పరిస్థితుల్లో దుఃఖం పొందడు. ఇతరులకు వచ్చిన కష్టాన్ని ఒక వ్యక్తి ఎలా చూస్తుంటాడో అలా చూసే శక్తి ఇతనికి వస్తుంది. అంటే బ్రహ్మజ్ఞానం వల్ల అంత ఉదాసీన భావన వస్తుంది అంటారు. చాలా ఉదాసీన భావన వచ్చేస్తుంది. అంటే ఉదాసీనం వల్లనే కష్టాలు వచ్చినా కూడా వాటిని తట్టుకునే శక్తి వస్తుంది. తట్టుకునే శక్తి వచ్చేస్తుంది. బ్రహ్మజ్ఞానం పొందితే ఫలితం ఏంటి స్వామీజీ? బ్రహ్మజ్ఞాన ఫలితము ఇహంలో శాంతిగా ఉంటాడు. ఒకవేళ జన్మంటూ కూడా లేకుండా అయిపోతుంది. అంతేకాదు ఇక్కడనే జీవన్ముక్తుడైపోతాడు, బంధరహితుడైపోతాడు. ఎందుకనగా అతనికి జన్మకర్మలనే జ్ఞానం ఏదైతే ఉందో, జన్మకర్మలు అనేటివి కల్పితాలని ఇక్కడనే తెలుసుకోగలుగుతాడు. స్వప్నంలా అతడు చూడగలుగుతాడు. స్వప్న సదృశ్యంగా జగత్తును చూసినప్పుడు ఆయనకు దుఃఖం అంటూ ఉండడానికి వీల్లేదు. ధన్యవాదాలు స్వామీజీ. చాలా చక్కగా చెప్పారు, సింపుల్గా, సూక్ష్మంలో మోక్షంలాగా. అంటే స్వామీజీ వారి యొక్క ఉద్దేశంలో ఏంటంటే మరి బ్రహ్మజ్ఞానం అనేది సామాన్య మానవులు కూడా పొందొచ్చు. అదేవిధంగా బ్రహ్మజ్ఞానం పొందితే లౌకికమైన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని వారు సందేశం ఇస్తున్నారు. మరి ప్రేక్షకులందరి తరఫున కూడా పూజ్య జగదీశ్వరానంద స్వాముల వారికి సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ హరి ఓం.